నమస్కారం అండి. గురుకుల అభ్యర్థులం మేము. గురుకుల ఫలితాల కోసం ఈరోజు మేము ఇక్కడ ధర్నా చౌక్లో కూర్చోవడం జరిగింది. మరి గత ప్రభుత్వము చాలా గొప్పలు చెప్పింది, ఇప్పుడు కూడా గొప్పలు పలుకుతూనే ఉన్నారు. మేము చాలా బాగా చేసినామని. అయా కేసీఆర్ ప్రభుత్వమా, అయా కేటీఆర్ మీరు గొప్పలు చేస్తే మరి ఈరోజు మళ్ళీ మేము ఎందుకు ఈ రోడ్ల మీద ఉన్నాము? నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వము మొత్తం కిరికిరి పెట్టింది. ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా ప్రతి దానికి కిరికిరి పెట్టింది. గత ప్రభుత్వం యొక్క పనుల వల్ల ఈరోజు మేము రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది. మరి దయచేసి మేమందరం కూడా ఒకటే కోరుచున్నాము, మాకు యుద్ధ ప్రాతిపదిక మీద ఎట్లా ఎగ్జామ్స్ పెట్టిరో యుద్ధ ప్రాతిపదిక మీద రిజల్ట్స్ ఇవ్వాలి. ఆ రిజల్ట్స్ ఇచ్చే ముందు మాకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేయాలి వెంటనే. అదేవిధంగా మరి మేము ఎంచుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరియు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధలను అర్థం చేసుకొని, మా గురుకుల అభ్యర్థులను కష్టాలను అర్థం చేసుకొని వెంటనే జీవో ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఒక జీవో వచ్చేటట్టు మీరు చేసి మా యొక్క గురుకుల రిజల్ట్స్ను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ మీ ద్వారా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ముందుగా గురుకుల అభ్యర్థుల తరపున పోరాడుతున్నటువంటి మా గొంతుక వినిపించడానికి ముందుకు వచ్చినటువంటి దిశ టీవీ ఛానల్ వారికి మా యొక్క అభినందనలు. అదేవిధంగా మేము గురుకుల అభ్యర్థులము ఇప్పటికీ ఎగ్జామ్ రాసి 5 నెలలు గడుస్తుంది. ఆగమేఘాల మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఫలితాలు విడుదల చేయమంటే దానికి ఈ కోర్టు కేసు అడ్డం వస్తుంది, ఆ కోర్టు కేసు అడ్డం వస్తుందని చెప్పేసి ఫలితాలు ఇంకా డిలే చేస్తున్నారు. వెంటనే అభ్యర్థులు రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి తన యొక్క మార్క్స్ తెలుసుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మా యొక్క మార్క్స్ తెలుసుకునే విధంగా రిజల్ట్ ఇవ్వాలి. అదేవిధంగా స్టేట్లో మొత్తం రాసిన అభ్యర్థుల జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి. అదేవిధంగా ఈ నెల 22 రోజు ఈ హారిజంటల్ ఇష్యూ మీద కోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద వెంటనే మీరు అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం తరఫు నుంచి హాజరయ్యి దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూను మీరు అడ్రస్ చేసి ఈ కేసు 22 రోజు ఫైనల్ అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే గురుకుల బోర్డు ఏ కారణం దొరుకుతుందా మేము ఫలితాలు ఆపుదామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు ప్రతి ఒక్క చిన్న చిన్న సాకులు చూపించి మా ఫలితాలు అయితే ఆలస్యం చేస్తుంది. ప్రభుత్వం డిఎస్సి విషయం మీద ఏ విధంగా అంటే చిన్న చిన్న సాకులు అంటే ఎలాంటి సాకులు అన్న? ఇక్కడ గతంలో ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చెప్పినారు, మేము ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, కేవలం ఫలితాలు విడుదల చేయడమే ఆలస్యము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి అయితే రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. మరి అప్పుడు ఎట్లా ఫలితాలు రిలీజ్ చేద్దాం అనుకున్నారు? అంటే ఆ రోజు మీకు గుర్తు రాలేదా? కోర్టు కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఫలితాలు విడుదల చేయడానికి కుదరదని చెప్పేసి ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు ఫలితాలు విడుదల చేయడానికి మీరు ఓకే, ఇప్పుడేమో ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ విడుదల చేయండి అని చెప్తే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు, ఏం లేదు, మళ్ళీ ఏదో కారణం వెతుక్కోవాలి కాబట్టి మళ్ళీ హారిజంటల్ని దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. ప్రభుత్వము ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు ఉన్నాయి, ప్రభుత్వం కూడా ఈ మేము హారిజంటల్ విధానానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ కేవలం గురుకుల బోర్డు ఇప్పుడు మిగతా ఏదైతే పోలీస్ నియామక బోర్డు ఏదైతే ఉందో అదేవిధంగా ఈ మెడికల్ బోర్డు ఉందో మిగతా వాళ్ళందరూ కూడా హారిజంటల్ విధానాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. కేవలం గురుకుల బోర్డు మాత్రమే దీన్ని డిలే చేయడానికి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి లాస్ట్ టైం మీరు చెప్పాలి అని అంటే సెక్రటేరియట్కి వెళ్ళారు, నిన్న ప్రజా దర్బార్కి వెళ్ళారు, అక్కడ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాన్స్ మీకు వచ్చింది? ప్రభుత్వము నుంచి మేము చేస్తాము అంటున్నారు తప్ప స్పష్టమైన హామీ రావట్లేదు, స్పష్టమైన ఫలితాలు రావట్లేదు. ఇప్పటికే చాలా సంవత్సరాలు ఎదురు చూసాం. ఈ ప్రభుత్వం వచ్చి నెల అయింది, 2 నెలలు అయింది, ఆ మాట కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం 2-3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి దీని మీద కష్టపడుతూనే ఉన్నాం. కాబట్టి ఇంకా ఒక రోజు ఒక నెల కూడా ఎదురు చూసే అంత ఓపిక నిరుద్యోగ అభ్యర్థులు లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నెల 22 రోజు కేసు ఫైనల్ అయిపోవాలి, మాకు వెంటనే జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల అవ్వాలి. అదేవిధంగా రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి తన మార్కులు తెలుసుకునే హక్కు ఉంది. కాబట్టి ఈ నెల 22 రోజు కేసు క్లియర్ అవ్వాలి, మా ఫలితాలు రావాలని చెప్పేసి మీ ఛానల్ తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంటే డిమాండ్స్ ఏంటన్నా చివరిగా వరుసగా ఒకసారి చెప్పండి డిమాండ్స్. మొట్టమొదటిగా జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, రాసిన అభ్యర్థుల ప్రతి ఒక్కరి మార్క్స్ తెలియాలి, హారిజంటల్ విధానమే సుప్రీంకోర్టు చెప్పింది. ఇదేదో మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, అత్యాశ కోరికలు కోరట్లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా రాష్ట్రాలు ఫాలో అవుతుంది, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ఈ హారిజంటల్ విధానాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి హారిజంటల్ విధానంలోనే ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.